పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు మమతా బెనర్జీ అంటే టీఎంసీ, టీఎంసీ అంటే మమతా బెనర్జీ అనేలా ఉండేది. కానీ ఇప్పుడు అదే పార్టీ చరిత్రలోనే అత్యంత తీవ్రమైన అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన రీతా ప్రతాప్ బెనర్జీ ఇప్పుడు ఏకంగా టీఎంసీ శాసనసభా పక్షానికే సవాల్ విసురుతున్నారు. దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు తన వెంట ఉన్నారని ఆయన వర్గం చెబుతూ ఉండడంతో బెంగాల్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అసలు టీఎంసీలో ఏం జరుగుతోంది? మమతా బెనర్జీకి ఇది ఎంత పెద్ద షాక్? రీతా ప్రతాప్ బెనర్జీ నిజంగానే బెంగాల్ రాజకీయాల్లో కొత్త శక్తిగా ఎదుగుతున్నారా? ఎన్నికల్లో ఓటమి రాజకీయ పార్టీలకు కొత్త కాదు. కానీ ఓడాక పార్టీలో తిరుగుబాట్లు తలెత్తితే మాత్రం ఆ పార్టీ భవిష్యత్తునే నిర్ణయిస్తాయి. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా అలాంటిదే. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన టీఎంసీ ప్రతిపక్ష పాత్రలోకి వెళ్ళింది. అయితే అధికారాన్ని కోల్పోవడం కంటే ఇప్పుడు పార్టీలో జరుగుతున్న పరిణామాలే మమతా బెనర్జీకి పెద్ద సవాల్గా మారాయి. ఈ మొత్తం వ్యవహారానికి కేంద్ర బిందువుగా నిలిచిన వ్యక్తి రీతా ప్రతాప్ బెనర్జీ. ఉలుబేరియా నియోజకవర్గం నుంచి టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన బీజేపీ అభ్యర్థిపై సుమారు 11,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అసెంబ్లీలో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అడుగుపెట్టిన ఆయన పేరు ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. కారణం టీఎంసీ శాసనసభా పక్షంలో ఆయన లేవనెత్తిన తిరుగుబాటు. టీఎంసీకి చెందిన మొత్తం 80 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు 60 మంది తన వెంటున్నారని రీతా ప్రతాప్ వర్గం చెబుతోంది. ఈ సంఖ్య నిజమైతే అది కేవలం అసంతృప్తి కాదు, శాసనసభా పక్షంపై పూర్తి ఆధిపత్యం సాధించినట్టే. సాధారణంగా పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేసే ఎమ్మెల్యేలు కొందరుంటారు. కానీ ఇక్కడ పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేల్లో అత్యధికులు తన వెంటున్నారని రీతా ప్రతాప్ వర్గం ప్రకటించడం రాజకీయ వర్గాల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వివాదానికి అసలు కారణం ప్రతిపక్ష నేత పదవి. తమ సంతకాల్ని ఫోర్జరీ చేసి శోభన్దేవ్ చటోపాధ్యాయని ప్రతిపక్ష నేతగా ప్రకటించారని తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. తాము రీతా ప్రతాప్ బెనర్జీకే మద్దతిచ్చామని, తమ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోలేదని చెబుతున్నారు. దీంతో టీఎంసీ శాసనసభా పక్షంలో అసలు మెజార్టీ ఎవరి వద్ద ఉంది, ప్రతిపక్ష నేతగా గుర్తింపు ఎవరికి దక్కాలి అనే ప్రశ్నలు తెరపైకొచ్చాయి. ఇక్కడే ఈ రాజకీయ కథ ఊహించని ట్విస్ట్ తిరిగింది. రీతా ప్రతాప్ బెనర్జీకి గవర్నర్ వెనువెంటనే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం చర్చకు దారితీసింది. సాధారణంగా ఇలాంటి వ్యవహారాలు వారాల తరబడి న్యాయపరమైన, రాజకీయపరమైన వివాదాలకి దారితీస్తాయి. కానీ బెంగాల్లో పరిణామాలు చాలా వేగంగా జరిగాయి. దీంతో ఈ పరిణామాల వెనుక మరేదైనా పెద్ద రాజకీయ వ్యూహం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు ఈ వ్యవహారాన్ని మహారాష్ట్ర రాజకీయాలతో పోల్చడం ప్రారంభించారు. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే తిరుగుబాటు చేసినప్పుడు కూడా మొదట అది చిన్న అసంతృప్తిలా కనిపించింది. కానీ తర్వాత అది శివసేనను 2 ముక్కలుగా విభజించింది. పార్టీ గుర్తు, పార్టీ పేరు, అసలు వారసత్వం కోసం పెద్ద రాజకీయ పోరాటమే జరిగింది. ఇప్పుడు బెంగాల్లో కూడా అదే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. రీతా ప్రతాప్ బెనర్జీని బెంగాల్ షిండే అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనక బీజేపీ పాత్రుందా అన్న ప్రశ్న వినిపిస్తోంది. అధికారంలో ఉన్న బీజేపీకి ప్రతిపక్షాన్ని బలహీనపరచడం రాజకీయంగా లాభదాయకమే. అందుకే మహారాష్ట్రలో అమలు చేసిన వ్యూహాన్ని బెంగాల్లో కూడా అమలు చేస్తున్నారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే బీజేపీ ఈ ఆరోపణల్ని ఖండిస్తోంది. రీతా ప్రతాప్ వర్గం కూడా తమ పోరాటం పూర్తిగా అంతర్గత ప్రజాస్వామ్యం కోసమేనని చెప్తోంది. టీఎంసీ అధిష్టానం ముందు ఇప్పుడు 2 కీలక సవాళ్లున్నాయి. ఒకటి, పార్టీని చీలకుండా కాపాడుకోవడం. రెండోది, మమతా బెనర్జీ నాయకత్వంపై పార్టీ శ్రేణుల్లో ఏర్పడిన సందేహాల్ని తొలగించటం. ఎందుకంటే టీఎంసీ రాజకీయ బలం ఎప్పుడూ మమతా బెనర్జీ వ్యక్తిత్వం చుట్టూనే తిరిగింది. అలాంటి పార్టీలోనే ఎమ్మెల్యేల తిరుగుబాటు చోటు చేసుకోవడం చిన్న విషయం కాదు. ఇది కేవలం శాసనసభా పక్ష సమస్య కాదు, పార్టీ భవిష్యత్తును ప్రభావితం చేసే పరిణామంగా మారే అవకాశం ఉంది. ఇప్పటివరకు బెంగాల్ రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీల నుంచి మమతా బెనర్జీకి సవాళ్లెదురయ్యాయి. కానీ ఇప్పుడు ఆమె సొంత పార్టీ నుంచే సవాల్ ఎదురవుతోంది. ఇదే ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రంగా మారుస్తోంది. రీతా ప్రతాప్ బెనర్జీ తన వర్గాన్ని ఏకతాటిపై ఉంచగలిగితే బెంగాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరోవైపు మమతా బెనర్జీ తన రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి ఈ సంక్షోభాన్ని అధిగమిస్తే టీఎంసీ మళ్లీ పుంజుకునే అవకాశమూ లేకపోలేదు. ఒక ఫస్ట్ టైం ఎమ్మెల్యే తిరుగుబాటు, ఒక జాతీయ స్థాయి ప్రాంతీయ పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నలు, మహారాష్ట్ర రాజకీయాల్ని గుర్తు చేస్తున్న పరిణామాలు ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కాక పుట్టిస్తున్నాయి. ఈ పోరు కేవలం పదవుల కోసం కాదు, అధికారం, ఆధిపత్యం, రాజకీయ వారసత్వం కోసం జరుగుతున్నది. రీతా ప్రతాప్ బెనర్జీ రాజకీయ ప్రయాణం ఎటు సాగుతుంది? మమతా బెనర్జీ ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటారు? బీజేపీ ఎలాంటి పాత్ర పోషించబోతోంది? ఇవన్నీ రాబోయే రోజుల్లో ఆసక్తి కలిగించే అంశాలే.